అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 1A సెషన్ 2 ఆఫ్టర్నూన్ 28/2/2024 ఈ ఫిబ్రవరి 28 జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్ ప్రీవియస్ టెట్ పేపర్ చూద్దామండి. మ్యాథమెటిక్స్ సెట్ 7 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 91. నా వద్ద కొంత సొమ్ము ఉంది. నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఆప్షన్స్ 700, 680, 580, 200. సో ఇక్కడ 200 ఇస్తే అన్నారు కాబట్టి 200 ఇస్తే 780 అవుతుంది అని అన్నారు కాబట్టి సో ముందున్నది 580. 580కి 200 కలిపితే అప్పుడు 780 అవుతుంది. ఆప్షన్ 3 580 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 92. యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము. సో మొత్తం 5 కిలోలకి 960 వచ్చాయి కాబట్టి 960 డివైడెడ్ బై 5 వేసుకుంటే 5 0 క్యాన్సిల్ అయితే ఇంటూ 2 అవుతుంది. సో 96 ఇంటూ 2 = 192. సో ఆప్షన్ 2 192 రూపీస్. సూక్ష్మీకరించమని చెప్పి ఒక ఈక్వేషన్ అంటే ఇచ్చారు చూడండి. -4/5, 3/7, 15/16, -14/9. సో -4/5 ఇంటూ 3/7 ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. సో -4/5, 3/7, 15/16, -14/9. సో మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 5 3s, అలాగే 4 4s, నెక్స్ట్ 3 క్యాన్సిల్ అయ్యి 9 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 7 ఉంది, 7 2, మళ్ళీ 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 times 4 పోతుంది. సో ఇక్కడ 1 2 మిగిలింది. ఆప్షన్ 1 1/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. Z + 15 = 4/9 అయినా Z విలువ. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 9Z = 4Z ప్లస్ 60 1460 కాబట్టి సో 9Zలోంచి 4Z తీసేస్తే ఇది తీసుకొస్తే మైనస్ అవుద్ది, తీసేస్తే 5Z. సో 5Z = 60. సో Z = 5 12 12 60 కాబట్టి సో Z = 12. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనమగును అని ఇచ్చారు. సో ఇప్పుడు 1188 ఉంది కాబట్టి ఈ 1188ని మనం కారణాంకాల కింద అంటే విభజించుకుంటే 2 × 2 × 3 × 3 × 11. సో 1188ని మనం ఇలాగ డివైడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 3 × 3 × 3. ఓకే. సో మన కారణాంకాలుగా విభజించుకోవడానికి మనకి ఘనం కావాలన్నాడు, అంటే క్యూబ్ కావాలి. క్యూబ్ కావాలంటే 3 నెంబర్స్ ఉండాలి. అలాగా 3 నెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఓన్లీ 3s ఒకటే ఉన్నాయి కాబట్టి సో ఈ 3 పక్కన పెట్టేసి మిగిలినవి 2 2 11 ఉంది. అంటే 2 2s are 4, 4 11s are 44. సో 44తో ఈ నెంబర్ని భాగిస్తే ఈ 3 భాగఫలంలో మిగులుతాయి. సో ఈ 3 కూడా 3 3 కాబట్టి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 44. సో దీనికే నేను ఒక చిన్న ఎక్స్ట్రా లెక్కిస్తాను, ఒకసారి ట్రై చేయండి మీరు. ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ని భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనం కాకుండా స్క్వేర్ ఉంటుంది కదా, పరిపూర్ణ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ నెంబర్తో భాగిస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది ఈ నెంబర్కి. ఎవరైనా చేయగలిగితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 96. ఒక సంవత్సరంలో సీమ 150,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి.
1,50,000 ఈస్టు 50,000. 3 0 3 0 5 1 5 3. సో 3:1. ఆప్షన్ 4 3:1. క్వశ్చన్ నెంబర్ 97. 1/10ను శాతంలోకి మార్చిన ఏదైనా నెంబర్ని శాతంలోకి మార్చాలంటే ఇంటూ 100 చేస్తాం కాబట్టి 10 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 10%. ఆప్షన్ 1 10% కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. ఒక వస్తువు ప్రకటన వెల 840 మరియు అమ్మకపు వెల 714 అయిన రుసుము శాతం అంటే డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 840 ప్రకటించి 714కి అమ్మారు అనమాట. అంటే ఎక్కువ ప్రకటించి తక్కువ అమ్మారు. ఆ మధ్యలో ఉన్న డిఫరెన్షియేషన్ డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారని అడిగారు. సో 840 రూపాయలు ఇచ్చారు, 714 అంటే డిఫరెన్షియేషన్ 814 నుంచి 840 నుంచి 714 తీసేస్తే 126 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. శాతంలో అడిగారు కాబట్టి రుసుము శాతం 126 బై మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది 800 ప్రకటన వేల 840 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్. 2 1 42 42 5. సో 42 3 సార్లు 3 × 5 = 15. సో ఆప్షన్ 4 15% కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. 2 సంవత్సరాల్లో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయిన వడ్డీ రేటు కనుక్కోమన్నాడు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు 6. సో I = PTR/100 కాబట్టి సో ఆ ఫార్ములాలోకి వేసుకుంటున్నాము. సో 280 = P అంటే ప్రిన్సిపల్ 56,000 P టైము మనకి 2 years. 6 తెలియదు కాబట్టి 6 అలా వదిలేసి బై 100. సో 0 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఒక జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 28 1 28 28 2 56 కాబట్టి 2 times పోతుంది. సో 2 4 R = 1/4 మిగిలింది. సో 1/4 అంటే 0.25. సో ఆప్షన్ 2 0.25 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100. 1/4 + 0/4 సూక్ష్మ రూపంలో రాయిగా. సో 1/4 + 0/4 అంటే 0 దాని వాల్యూ. 11లో 0 ఉంటే ఎప్పుడు దాని వాల్యూ 0 వస్తుంది కాబట్టి 1/4 + 0 ఏ నెంబర్కైనా 0 కలిపితే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 1/4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 101. ఫైండ్ దత్తాంశము 13 16 12 14 19 12 14 13 14 యొక్క బాహుళకం కనుక్కోమన్నాడు అనమాట. సో బాహుళకము అంటే మోడ్ ఆఫ్ ద డేటా. సో మోడ్ ఆఫ్ ద డేటాకి ఫార్ములా ఏంటంటే ఇచ్చిన డేటాలో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ ఆఫ్ ద డేటా కానీ బాహుళకంగానే అని అంటాము. సో ఇక్కడ చూడండి 13 నెంబరు 2 times వచ్చింది. అలాగా 16 1 time వచ్చింది. 12 2 times వచ్చింది. 16 1 time 12 19 1 time వచ్చింది. 1 time వచ్చింది రాయట్లేదు. నెక్స్ట్ 14 ఉంది. 14 3 times వచ్చింది. సో 14 3 times వచ్చింది. సో ఇక్కడ ఏ నెంబర్ ఎక్కువ రిపీట్ అయింది 14 3 times రిపీట్ అయింది కాబట్టి దాని ఆప్షన్ 4 14 రైట్ ఆన్సర్. సో ఈ దత్తాంశం యొక్క బాహుళకము 14 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 102. పొడవు 5 సెంటీమీటర్లు వెడల్పు 8 సెంటీమీటర్ల గల దీర్ఘ చతురస్ర చుట్టుకొలత. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా 2 × L + B. సో లెంత్ 5 + 3 8. సో 8 × 2 = 16. సో ఆప్షన్ 3 16 centimeters ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 103. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం మనం మామూలుగా 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అని అంటాము. ఇక్కడ ఇంకోటి ఏముంది లంబకోణం కూడా ఉంది కాబట్టి సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది.
ఆప్షన్ 2 లంబకోణ సమద్విబాహు త్రిభుజం కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 104 ఘనం యొక్క తలముల సంఖ్య అంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్. క్యూబ్ సో ఎలా ఉంటుంది కాబట్టి 1 2 3 కింద 1 4 ఇటుపక్క 5 బ్యాక్ సైడ్ 6 మొత్తము 6 తలాలు ఉంటాయి అన్నమాట. ఆప్షన్ 3 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. త్రిభుజంలో 2 కోణాలు మొత్తం 125 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత అని అడిగారు. మొత్తం 3 కోణాలు 180 డిగ్రీలు ఉంటాయి. సో 180 డిగ్రీల్లో నుంచి ఆల్రెడీ 2 కోణాలు 125 అని ఇస్తారు కాబట్టి 180 నుంచి 120 తీసేస్తే మనకి 55 డిగ్రీస్ మిగులుతుంది. సో ఆప్షన్ 1 55 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 106 కోణం యాంగిల్ ఏఓబిలో శీర్షము. వర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏఓబి. సో మనం ఏదైనా ట్రయాంగిల్ ఎలా అనుకుంటే సో ఏఓబి అనుకుంటే ఈ యాంగిల్ని యాంగిల్ ఏఓబి అని అంటాం. సో ఇక్కడ వర్టెక్స్ ఏముంది ఓ అంటే ఎప్పుడైనా సరే ఇలాగైతే ఇచ్చి యాంగిల్లో శీర్షం ఫైండ్ అవుట్ చేయమంటే సెంటర్లో ఉన్నది ఎప్పుడు శీర్షం అవుతుంది అనమాట. సో దీనికి ఇలా ఏఓబి మనకి ఓ శీర్షం అవుతుంది. సో ఆప్షన్ 2 ఓ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 107 5pq మైనస్ 2pq² ప్లస్ 5p² నుండి 4p² మైనస్ 3pq ప్లస్ 5pq² తీసివేసిన అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేయమన్నారు అనమాట. సో ఫస్ట్ 5pq ఉంది ఇక్కడ, ఇందులో 5pqలోంచి ఇందులోంచి మైనస్ 3pq అంటే తీసేస్తున్నాం కాబట్టి మైనస్ ఉంటుంది డిఫాల్ట్గా. మైనస్ ఇంటూ ఇక్కడ దీని వాల్యూ ముందు కూడా మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అంటే 5 ప్లస్ 3 8pq. నెక్స్ట్ మైనస్ 2p² ఉంది ఇక్కడ pq² ఇక్కడ ప్లస్ pq² ఉంది అంటే మైనస్ ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ మైనస్ అంటే మళ్ళీ మైనస్ చేస్తాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది. మైనస్ 5 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాము. 5 2 7 7pq². నెక్స్ట్ ఇక్కడ థర్డ్ది 5p²q ఉంది, ఇక్కడ 4p²q ఉంది. సో ఇక్కడ మైనస్ మళ్ళీ మైనస్ పెడతాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే 5లోంచి 4 తీసేస్తే 1. సో ప్లస్ 1 అంటే ఇంక రాకపోయినా ఒకటే కాబట్టి p²q. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 8pq మైనస్ 7pq² ప్లస్ p²q. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 108 L ప్లస్ m² మైనస్ 4LM యొక్క కారణాంకాలు. సో L+m² ఉంది ఇక్కడ, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే L² ప్లస్ m² ప్లస్ 2LM ప్లస్ 2LM మైనస్ 4LM ఉంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది 2LM నుంచి 4LM తీస్తే మైనస్ 2LM మిగులుతుంది. L² ప్లస్ m² మైనస్ 2LM. ఇది L² ప్లస్ m² మైనస్ 2LM ఇది ఏ ఫార్ములాలో ఉంది చూడండి, a² ప్లస్ b² మైనస్ 2ab. సో అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఇక్కడ అంటే L మైనస్ m హోల్ స్క్వేర్. సో ఆప్షన్ 3 L మైనస్ m హోల్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 109 ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్లు మందం గల 5 పుస్తకాలు అలాగే 0.016 మిల్లీమీటర్లు మందం గల 5 పేపర్లు కలవు. అయినా పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం మిల్లీమీటర్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 5 మిల్లీమీటర్లు ఇంటూ 20 మిల్లీమీటర్లు ఇంటూ 5 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ 100 మిల్లీమీటర్స్ అవుతుంది బుక్స్ది. నెక్స్ట్ 0.016 ఇంటూ 5 పేపర్లు ఉన్నాయి కాబట్టి ఈ 5 పేపర్లు కలిపి మందం ఎంత అవుతుందంటే 0.080 అవుతుంది. సో 100 అంటే మొత్తము 100.08 అవుతుంది అనమాట. సో మొత్తము ఆ కట్ట యొక్క మందము 100.08 అయినప్పుడు ఇప్పుడు 08 కానీ 080. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 పాయింట్లో ఇచ్చారు కాబట్టి 2 స్థానాలు ఇటు మార్చారు అంటే ఇంటూ 10². సో ఇక్కడ మొత్తం 1.3 zeros
తర్వాత 8 ఇంటూ 10 స్క్వేర్. సో ఇక్కడ ఎక్కడ చూడండి ఆప్షన్ 1 ఇది 000008. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి క్లియర్గా చూడండి. క్వశ్చన్ నెంబర్ 110. a = 2, b = -2 అయిన a² ప్లస్ ab ప్లస్ b² విలువ అడిగారు. సో a² అంటే 4, ab అంటే ప్లస్ ఉంది, ఇక్కడ 2 × 2 -4 కాబట్టి -4, 2 × 2 4 మైనస్ ఉంది. నెక్స్ట్ అలాగే b² అంటే -2 × -2 +4 అవుతుంది b²కి. సో 4 4 క్యాన్సిల్ అయితే +4 ఆన్సర్. సో 110 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 111. రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించింది. 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం అని అడిగారు. సో ఇక్కడ 2 మిల్లీలీటర్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా డివైడెడ్ బై చేసేసుకోవచ్చు. 400 డివైడెడ్ బై 5, 5 8, సో 0 0, సో 80. ఆప్షన్ 2 80 షాంపూ ప్యాకెట్లు కావాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 112. ఒక కారు 2.5 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయం ఎంత అని అడిగారు. సో ఇక్కడ 2.5 గంటలు అంటే నిమిషాల్లోకి మార్చుకుంటే 60 60 120 ప్లస్ 30 అంటే మొత్తము 150 నిమిషాలు. అంటే 150 నిమిషాల్లో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అని అంటే దీంట్లో 3వ వంతు 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి అంటే 150లో 3వ వంతు 50. సో 50 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 50 నిమిషాలు ఈజ్ రైట్ ఆన్సర్. ఒక దీర్ఘగణం కొలతలు 6 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్. ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న గణాలను ఉంచగల సంఖ్య అడిగారు. సో ముందు దీర్ఘగణం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 6 × 5 × 4 5 30, 34 120, సో 120 అవుతుంది. అలాగే 2 సెంటీమీటర్లు ఉన్న చిన్న గణాలు అంటే 2 × 2 × 2/8. సో అంటే దీని యొక్క వైశాల్యం 8, దీని వైశాల్యం 120. సో ఎన్ని ఉంచగలమని అంటే ఈ 2 డివైడెడ్ చేస్తే ఆ వచ్చిన ఆన్సర్ అవుతుంది అనమాట. సో 4 3 30 సార్లు పోతుంది, 4 2 2 15. సో ఆన్సర్ ఆప్షన్ 4 15. అందులో 15 చిన్న గణాలను ఉంచగలం అనమాట. క్వశ్చన్ నెంబర్ 114. రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని దానిని వృత్తాకారంలో ఉంచాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వ్యాసార్థం = r. సో మనకి తీగ యొక్క పొడవును వృత్తాకారంలో పెట్టాడంటే ఆ తీగ యొక్క చుట్టుకొలత అంటే వృత్త పరిధి 44 సెంటీమీటర్లు అవుతుంది. వృత్త పరిధికి ఫార్ములా 2πr కాబట్టి సో 44 = 2 × 22/7 × r. మనకు కావాల్సింది 6. సో 22 44లో 2 సార్లు పోతుంది. సో 2 క్యాన్సిల్ అవుతుంది. సో r = 7. ఆప్షన్ 2 ఉంది 7 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 7 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మెథడాలజీ చూడండి. ఇక్కడ నుంచి 115వ క్వశ్చన్. గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం మొదలగు వాటితో గల సహసంబంధం. ఆప్షన్స్: సంబంధం, బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం, ఖచ్చితత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. గణితానికి మిగిలిన సబ్జెక్టులకి బాహ్య సహసంబంధం ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 116. గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దీని కిందకు వస్తుంది. ఆప్షన్స్: ఏకకేంద్ర పద్ధతి, సర్పిలా పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏకకేంద్ర పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 117. అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు. ఆప్షన్స్: డిఎస్ కొఠారి, ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్, శ్రీనివాస రామానుజన్,
డాక్టర్ బెంజమిన్ ఎఫ్ బ్లూమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ ఆమ్స్ట్రాంగ్. ప్రొఫెసర్ ఆమ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు. క్వశ్చన్ నెంబర్ 118. గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు. ఆప్షన్స్: గణిత ప్రయోగశాల, అసెంబ్లీ, గణిత క్లబ్, గణిత లైబ్రరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గణిత క్లబ్. క్వశ్చన్ నెంబర్ 119. ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రము. ఆప్షన్స్: సరళత నుండి క్లిష్టతకు, క్లిష్టత నుండి సరళతకు, కఠినంగా ఉపాధ్యాయులు మాత్రమే వివరించగలరు. ఆప్షన్ 1 ప్రాథమిక స్థాయి నుంచి అలా వెళ్ళే కొలది సరళత నుండి క్లిష్టతకు అలా పెంచుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్ నెంబర్ 120. ప్రతి పిల్లవాని బలాలు బలహీనతలు గుర్తించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు. ఆప్షన్స్: సాధన పరీక్షలు, లఘు పరీక్షలు, లోప నిర్ధారణ పరీక్షలు, సంకలన పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లోప నిర్ధారణ పరీక్షలు కరెక్ట్ ఆన్సర్. బలాలు బలహీనతలు గుర్తించాలంటే ఫస్ట్ లోప నిర్ధారణ పరీక్షలు చేయాలన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.